గతంలో ఒక సినిమాలో ప్రేమలో విఫలమైన ఒక ప్రియుడు ప్రియురాలిపైన ఈ విధంగా కవిత రాస్తాడు. నీవు చిరునవ్వులు చిందిస్తే నేను చితి నుండి లేచి వస్తా, నీవు మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. అట్లాంటి ఒక ప్రేమలో విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలో ఉండే రక్షకతంత్రం. ద డిఫెన్స్ మెకానిజం అడాప్టెడ్ బై సాగర్ హూ ఫెయిల్డ్ ఇన్ లవ్ earning fame as a poet by writing poems on his lover is option 1 regression pratigamanam, option 2 sublimation udatikaranam, option 3 vistapanam displacement, option 4 projection prakshepanam. Answer udatikaranam sublimation. ఉదాతీకరణం అంటే సమాజ ఆమోద యోగ్యం కాని ప్రవర్తన ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించుకోవడం. ఇక్కడ ప్రేమ అనే ఉద్వేగాన్ని వ్యక్తం చేయలేకపోయాడు ప్రియురాలిపై. అయితే ఆ ప్రేమ అనే ఉద్వేగం పైన కవితలు రాసి గొప్ప భావ కవిగా పేరు తెచ్చుకున్నాడు సాగర్ అనేటువంటి విద్యార్థి. సో ఇక్కడ సాగర్ ఏం చేస్తున్నాడంటే సమాజ ఆమోద యోగ్యం కానీ సమాజంలో సాధ్యం కాని ఒక ప్రవర్తనను ఒక కోరికను ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించుకుంటున్నాడు. దీన్నే సైకాలజీలో ఏమంటామంటే ఉదాత్తీకరణం అంటాం. మైక్ టైసన్ చిన్నప్పుడు వీధి పోరాటాలు చేసేవాడు. హీ వాజ్ ఎ స్ట్రీట్ ఫైటర్. అయితే స్ట్రీట్ ఫైటింగ్ వీధి పోరాటాలు చేయడం అనేది సమాజం యాక్సెప్ట్ చేయదు. అందువల్ల మైక్ టైసన్ తనలో ఉన్నటువంటి ఆ కోరికను ఆ ప్రవర్తనను ఆ సామర్థ్యాన్ని బాక్సింగ్ రింగ్లో కోపాన్ని చూపుతూ ప్రత్యర్థులపై పోరాటాలు చేసేవాడు. ఇక్కడ సమాజ ఆమోదయోగ్యం కాని వీధి పోరాటం సమాజంలో ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక బాక్సింగ్ రింగ్లో పోరాటం చేస్తూ ఉపయోగించుకున్నాడు మైక్ టైసన్. దీన్నే ఉదాత్తీకరణం అంటాం. ప్రతిగమనం అంటే పెద్దవారు చిన్నవారి వల్లే ప్రవర్తించడం. విస్థాపనం అంటే తమ కోపమైన ఉద్వేగాన్ని అసలు లక్ష్యం మీద కాకుండా వేరే లక్ష్యం పైన చూపించడం. ప్రక్షేపణం అంటే తమ యొక్క అంతర్గతంగా ఉండే అచేతనంగా చేతనంగా ఉండే ప్రవర్తనాంశాలను వేరే వారికి ఆపాదించడం ప్రక్షేపణం అంటాం. ఇక్కడ సాగర్ ఉపయోగించిన రక్షకతంత్రం ఉదాత్తీకరణం సబ్లిమేషన్. సో ఈ డిఫెన్స్ మెకానిజంను మనోవిశ్లేషణవాద పితామహుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన కూతురు అన్న ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.